హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్కి ఎప్పుడు అటెండ్ అవ్వాలి, ఎప్పుడు అటెండ్ అవ్వాలి, కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి న్యూ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా కౌన్సిలింగ్కి ఎప్పుడు అటెండ్ అవ్వాలి అన్నది మనం మాట్లాడుకున్నట్టయితే ఇది మనకు కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రావటం అయితే జరుగుతాయి. ఆ డేట్స్లో ఏదైతే మనకు క్లియర్గా అయితే చెప్తారో, అంటే సో వాళ్ళు సో టైంలో సో డేట్స్లో మనకు అటెండ్ అవ్వాలి అని ఏదైతే క్లియర్గా అయితే చెప్తారో అప్పుడు మీరు అటెండ్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఇది మనకు త్వరలో స్టార్ట్ అయితే అవుతుంది, అది కూడా నేనైతే క్లియర్గా అయితే చెప్తాను. సో మీరు కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత మీరు అనేది అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇంకా మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అన్నది మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి, వాటి యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఎవరైనా ఉన్నట్టయితే డెఫినెట్గా జాయిన్ అయితే అవ్వచ్చు. అందులో ఫర్దర్గా జాబ్ అప్డేట్స్ కావచ్చు, ఫర్దర్గా సెట్ ఎగ్జామ్ రిలేటెడ్గా అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది, మర్చిపోకండి. మరి కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలంటే కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రావాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి. మరి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే 2 థింగ్స్ ఉంటాయి, గమనించండి. నేను కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది మోస్ట్లీ నేనైతే చెప్పట్లేదు. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది నేను మోస్ట్లీ చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి అయితే కేర్ఫుల్గా గమనించండి. ఫ్రెండ్స్, ఇక్కడ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే ఎక్స్పెక్టెడ్గా మేబీ జూన్ 1st వీక్, గుర్తుపెట్టుకోండి. జూన్ 1st వీక్లో మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉన్నది. ఫస్ట్ వీక్లో రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉన్నది. మరి వీటి రిలేటెడ్గా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది మనం గమనించినట్టయితే నేను ఎక్స్పెక్ట్ చేయడం కానీ ఫర్దర్గా ఉన్న ప్రాసెసెస్ రిలేటెడ్గా ఇవన్నీ గమనించినప్పుడు మేబీ మనకు ఏదైతే జూన్ 9th ఉందో, గుర్తుపెట్టుకోండి, జూన్ 9th ఉందో ఈ యొక్క మండే నుంచి మనకు స్టార్ట్ అవ్వడానికే మనకు ఛాన్సెస్ అనేది గమనించవచ్చు. నాకైతే ఆ విధంగా అయితే అనిపిస్తుంది. మనకు డేట్స్ వచ్చేటప్పటికి జూన్ 1st వీక్లో రిలీజ్ అయితే చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత ఒక 1 or 2 days గ్యాప్ అయితే ఇచ్చేసి మనకు జూన్ 9th నుంచి మండే వస్తుంది కదా, అక్కడి నుంచి మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎగ్జాక్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మరి ఏం జరుగుతుందని అయితే చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసాయి. రిజల్ట్స్ వచ్చి కూడా దాదాపు మనకు ఇప్పటికి గమనించినట్టయితే చాలా డేస్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే జూన్ 9th స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ మీరు జూన్ ఎండ్ ఆర్ జూలై స్టార్టింగ్కి మీరు క్లాస్ వర్క్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ జూన్ 9th మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ వీక్ ఆర్ మనకు ఏదైతే జూన్ 5th or 6th ఉంది కదా, ఆ మధ్యలో మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఏం జరుగుతుంది అన్నది ఫర్దర్గా అయితే చూద్దాం. ఇది ఫ్రెండ్స్, మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.